యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. డిజైనర్స్ చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం కాలేజెస్ చూస్తూ ఉంటాం. బయట అయితే ఆ డిజైనర్స్కి సంబంధించిన కాలేజెస్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్ అన్నీ ఎక్కువే. కానీ వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే ప్రొఫెషన్లో స్టాండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాట్స్ ద రీజన్ ఇన్ దిస్? క్లాతింగ్ బ్రాండ్లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి, చాలా త్వరగా సెటిల్ డౌన్ అయిపోవచ్చు అని ఒక థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతారు. చాలామంది అలానే చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్స్ అని ఒక ట్యాగ్ కోసం కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ కోర్స్ చేస్తాము జస్ట్ మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. మెయిన్గా సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్న మీరు దెన్ వై డూ యూ టర్న్ యాస్ ఎ డిజైనర్? ఎందుకు ఇలా టర్న్ అవ్వాల్సి వచ్చింది? ఫ్యాషన్ డిజైనర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈరోజు కొత్తగా వచ్చింది అయితే కాదు. ఓకే, ఏ పేరెంట్స్ అయినా ఎలా ఉంటుందంటే అండి, ఓపెన్గా చెప్తున్నాను, ఫ్యాషన్ డిజైనర్స్ అంటే ఏదో ఫ్యాషన్ వాక్ చేస్తూ ఉంటారు. మీకు సో దాంట్లో అన్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు కదా. సో పేరెంట్స్ అవన్నీ చూసి ఓకే ఫ్యాషన్ షో ఇలా ఉంది కదా, డిజైనర్స్ ఇలా వేసుకొని తిరుగుతారనే ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి టోటలీ డిఫరెంట్. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, టౌన్లో ఉన్న వాళ్ళకి ఈ డిఫరెన్స్. డిజైనర్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వర్కర్స్ దొరకడం అనేది పెద్ద హెడ్ఏక్. ఏంటంటే ఈరోజు సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ రావాలంటే వాడు వస్తాడా రాడా అని చెప్పేసి గాల్లో దీపం పెట్టి చూస్తున్నట్టే ఉంటుందని చాలామంది చెప్తారు. సో ఇది ట్రూ. వీక్లీ శాలరీ ఇచ్చిన తర్వాత రేపు వస్తారా లేదా అని భయం. ఇప్పుడు మనం ఒక స్టూడియో నడపాలంటే ఎంత కష్టం అంటే, మాస్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం కష్టం, టైలర్స్ సెట్ అవ్వడం కష్టం. ఇప్పుడు మా క్లయింట్స్ వస్తారు. అమ్మాయిగా ఇలా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎన్నో స్ట్రగుల్స్ అనేది కూడా ఫేస్ చేస్తుంటారు. మీరు మెయిన్గా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తారు? అంటే మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. మనం ఇంత కష్టపడి ఇంత చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తాము, ఏదో చేయగలుగుతామని మనకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, ఉన్నది నాశనం చేయకోకుండా ఉంటే చాలు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనం బట్టలు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజెంట్ కావాల్సింది డిజైనర్. ఇంకా ఈ డిజైనర్స్కి మార్కెట్లో కూడా బోల్డ్ ఎంత డిమాండ్ ఉంది. కాకపోతే చాలామంది కూడా బొటిక్స్ పెట్టి కొన్ని రోజులు నడిపిస్తారు, ఆ తర్వాత మాత్రం క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతారు. ఇందులో మెయిన్గా సక్సెస్ రేట్ అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు ఇలా ఉంది? బిజినెస్ ఏమో బోల్డ్ ఎంతమంది ఉంది, కానీ ఇక్కడ మాత్రం స్టాండ్ అయి నిలబడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ డిజైనర్స్ యొక్క కష్ట నష్టాలు కానీ ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో మీ చాణక్యతో మాట్లాడడానికి కావ్యారెడ్డి గారు ఉన్నారు. మరి కావ్యారెడ్డి గారితో కూడా మాట్లాడదాం. హాయ్ కావ్యారెడ్డి గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అండ్ సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకా ఏంటంటే ఈరోజు నా షోలో డిజైనర్స్ చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం కాలేజెస్ చూస్తూ ఉంటాం. బయట అయితే ఆ డిజైనర్స్కి సంబంధించిన కాలేజెస్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్ అన్నీ ఎక్కువే. కానీ వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే ప్రొఫెషన్లో స్టాండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాట్స్ ద రీజన్ ఇన్ దిస్? ఇప్పుడు చాలామంది ఏంటంటే జస్ట్ బయట చూసింది అంతా నిజమని ఫీల్ అయిపోతారనమాట. లైక్ ఏంటంటే ఈజీగా, అంటే క్లాతింగ్ బ్రాండ్లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి, చాలా త్వరగా సెటిల్ డౌన్ అయిపోవచ్చు అని ఒక థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతారు. చాలామంది అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ అంటే ఎలా అంటే, ఫ్యాషన్ డిజైనర్స్ అని ఒక ట్యాగ్ కోసం కొంతమంది జాయిన్ అవుతారు. అంత ఫ్యాషన్గా ఉంటారు. ఫ్యాషన్ డిజైనర్స్ అని కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ కోర్స్ చేస్తాము జస్ట్ మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మేము రెడీ అవ్వడం కోసం అనేది కొంతమంది జాయిన్ అవుతారు. అంటే నేను చదువుకున్నప్పుడు కూడా నా చుట్టూ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది నేను విని చెప్తున్నా మీకు. ఇంకా కొంతమంది అయితే టైంపాస్కి జాయిన్ అయిపోతారు. ఇప్పుడు క్లాస్లో ఒక 25 పీపుల్ ఉంటే దాంట్లో 1 or 2 పీపుల్ మాత్రమే సీరియస్నెస్ ఉంటుంది. ఓకే, అంతే. ఆ ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత చాలా బాగా ట్రై చేస్తారు, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఫైనాన్షియల్ వల్లనో, స్ట్రెస్ వల్లనో వాళ్ళు కూడా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. అండ్ మీ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్న మీరు దెన్ వై డూ యూ టర్న్ యాస్ ఎ డిజైనర్? ఎందుకు ఇలా టర్న్ అవ్వాల్సి వచ్చింది? అంటే బేసిక్గా చెప్పాలంటే
ఫ్యాషన్ డిజైనర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈ రోజు కొత్తగా వచ్చింది అయితే కాదు. ఓకే. మా అంటే ఏ పేరెంట్స్ అయినా ఎలా ఉంటుందంటే అండి, ఓపెన్గా చెప్తున్నాను, ఫ్యాషన్ డిజైనర్స్ అంటే ఏదో ఫ్యాషన్ వాక్ చేస్తూ ఉంటారు, మీకు షో ఉంటుంది కదా, ర్యాంప్ షోస్ ఇవన్నీ. అప్పట్లో ఒక ఛానల్ బాగా ఫేమస్ అయ్యేది, ఫ్యాషన్ షో ఛానల్. సో దాంట్లో అన్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు కదా, సో పేరెంట్స్ అవన్నీ చూసి ఓకే ఫ్యాషన్ షో ఇలా ఉంది కదా, డిజైనర్స్ ఇలా వేసుకొని తిరుగుతారనే ఆలోచనలు ఉంటాయి. ఓకే. పల్లెటూరులో ఉన్న, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి టోటలీ డిఫరెంట్. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, టౌన్లో ఉన్న వాళ్ళకి ఈ డిఫరెన్స్ తెలియదు. డిజైనర్స్ అంటే ఏంటి, మోడలింగ్ అంటే ఏంటి, అండ్ స్టైలిస్ట్ అంటే ఏంటి అని తెలియదు. సో అలా తెలియకుండా ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్గా జాయిన్ అవుదాము అడిగాను అనుకోండి, కాళ్ళు చేతులు ఇరగొట్టి ఇంట్లో కూర్చోమ్మా అంటారు. సో అందుకోసం పేరెంట్స్ ఒప్పుకోరు. అట్లా మా పేరెంట్స్ కూడా అలా ఉద్దేశంతో ఒప్పుకోలే, బికాజ్ వీఆర్ ఇంటి జాయింట్ ఫ్యామిలీ అండ్ కొంచెం మంచి పేరున్న ఫ్యామిలీ కాబట్టి వద్దన్నారు. సో ఇంకా అలానే ఉండేది. బీటెక్లో నాకు టు బీ ఫ్రాంక్ చెప్పంటే AEEEలో 42,000 ర్యాంక్ వచ్చింది. ఓకే. ఎంసెట్లో క్వాలిఫై కాలేదు. AEEలో మంచి ర్యాంక్ వచ్చింది. ఆ రోజుల్లో యాక్చువల్గా ఎంసెట్ కంటే AEEE అనేది కష్టం. ఎస్, దట్స్ ట్రూ. నేను కాలేజ్ ఫస్ట్ కూడా మీకు చెప్పండి అప్పట్లో, ఇంటర్మీడియట్. కానీ ఏంటంటే మా డాడీ చేర్పించట్లేదని చెప్పేసి, కనీసం సీట్ రాకపోతే ఫ్యాషన్ కాలేజ్లో పడేస్తారనే ఉద్దేశంతో నేను ఎంసెట్లో అది కూడా తెలుసా 49, ఒకే ఒక మార్క్. ఏమన్నా ప్లానింగ్. ఓకే. సో అలా అనుకున్నాను. దాని తర్వాత కూడా కుదరలేదు. మళ్ళీ మా మదర్ స్ట్రెస్ పెట్టేసింది బాగా. లేదు నువ్వు అమెరికాకి వెళ్ళిపోవాలి, యుఎస్లో ఎంఎస్ చేయాలి అనేసి ఇంకా మా మదర్ కోసం నేను ఇంకా తప్పదు అనే ఉద్దేశంతో రాసేసాను, GRE IELTS రాసేసి. కానీ అన్ఫార్చునేట్గానో ఫార్చునేట్గానో తెలియదు కానీ 2 times వీసా రిజెక్ట్ అయిపోయింది నాకు. చెన్నైలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి. అప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ ఏవో జరుగుతున్నాయి, F1 వీసాలు అన్నీ రిజెక్ట్ చేసేసారు. ఆ టైంలో నాకు రిజెక్ట్ అయిపోయింది. 6 months తర్వాత మళ్ళీ ట్రై చేయమన్నారు, మా మామయ్య అక్కడ ఉంటారు. బట్ అప్పటికే మా మదర్కి బ్రెయిన్కి సర్జరీ అవ్వడం వల్ల నేను ఇంకా వద్దనేసి అనుకున్నాను. అంత దూరం వెళ్ళి అమ్మకి ఏదైనా అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆవిడని చూడాలి కదా, చూడలేము, ఎందుకు దేశంగా దేశం. తర్వాత నేను ఇంకా ఇంట్లో గొడవపడి, పెళ్ళి అంటే గొడవపడి ఇక్కడికి వచ్చేసి ఏదో జాబ్లో జాయిన్ అయ్యా, US రిక్రూటింగ్ జాబ్లో జాయిన్ అయ్యాను. నైట్ షిఫ్ట్. అప్పట్లో కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే 2 lakhs ఫీ. సో ఇప్పుడు ఆ 2 lakhs మా ఇంట్లో ఇవ్వరు, నేను ఎక్కడి నుంచో సంపాదించాలి. సో దట్స్ వై ఇప్పుడు IT జాబ్ చేస్తే మార్నింగ్ చేయాలి, మార్నింగ్ నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి, అందుకే నైట్ కష్టం. ఒక 80,000 వరకు సేవ్ చేశాను. దాని తర్వాత అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత అంతా క్లోజ్ అనుకున్నా. మీరు తల్లిదండ్రుల మాట కానీ, అంటే మన ప్రొఫెషన్ అంటే ప్యాషన్ని కూడా పక్కన పెట్టేసి తల్లిదండ్రుల మాట వింటున్నారంటే, సో ఇదొక ఏరియా మీది? మాది ప్రొద్దుటూరు అండి, కడప డిస్టిక్. కడప డిస్టిక్ ప్రొద్దుటూరు అండి. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ అప్పుడు ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అడిగాను మా హస్బెండ్ని. బట్ అప్పుడున్న సిచ్యువేషన్లో వద్దనుకొని మళ్ళీ సాఫ్ట్వేర్లో కన్వర్ట్ అవ్వాలి వచ్చింది. అట్లా నేను ఆమె వెబ్ డెవలపర్, ఆమె గ్రాఫిక్ డిజైనర్, ఆమె డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. 2019లో 150 పీపుల్కి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్గా ఏపీ తెలంగాణ గవర్నమెంట్లో హైర్ చేసుకున్న వాళ్ళకి ట్రైనప్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు ఒక మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ అది వదిలేసి ఫ్యాషన్లో ఇంకా గొడవపడి మా హస్బెండ్తో ఫ్యాషన్లో కాలేజ్లో జాయిన్ అయ్యా. మళ్ళీ day 1 నుంచి కాలేజ్ చదివాను. ఓకే. అదే అంటే ఒక పక్క మీరు ఇంజనీర్గా అయిపోయింది. ఐ థింక్ దిస్ అనే అనదర్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ చదివేసి సర్టిఫికేషన్ చేశాక తర్వాత ప్యారలర్గా కోవిడ్లో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. బట్ ఎందుకు టైం వేస్ట్ చేయాలని కమర్షియల్ బ్రాండ్లో ఐ హ్యావ్ వర్క్డ్. అంటే ప్రెసెంట్ మార్కెట్లో యూజువల్గా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఏంటంటే ఎప్పుడైనా కానీ రోటీ కపడా మకాన్, సో ఈ 3 అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక మనిషికి. అట్లాంటప్పుడు బట్టలు వేసుకోవడం అనేది ఎవరు మానరు. కాబట్టి ఆ డిమాండ్ అనేది కూడా అలా ఉంటుంది. డిమాండ్ ఇంత ఉన్నా కానీ ఒక స్టాండ్ అవుట్ అయిన డిజైనర్స్ అనేది వాళ్ళు తక్కువ ఉండడానికి ద రీజన్ ఏంటంటారు? అంటే వాళ్ళ యూనిక్నెస్, ఓకే, క్వాలిటీ అండ్ మనం రెస్పెక్ట్, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, క్లయింట్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. ఈ 3 ఉన్నాయనుకోండి
మనం స్టాండ్లో నిలబడతాం. అండ్ Okay. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గట్టిగా నిలబడాలి, మనం అవ్వాలి. నేను ఇప్పుడు పెట్టింది డిజైనర్ స్టూడియో ఎందుకు, నేను సక్సెస్ఫుల్ డిజైనర్ అవ్వాలని. ఓకే. నేను డబ్బులు ఎర్న్ చేసుకొని ఏవో ఆస్తులని సంపాదించుకోవాలని నాకు అట్లా కోరిక లేదు. ఓకే. సో నేను డిజైనర్ అవ్వాలి, నేను ఫిక్స్ అయ్యాను. కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏదున్నా సరే ఐ వాంట్ టు బేర్ దట్, నేను స్టాండ్గా నిలబడాలి అని అట్లా గట్టిగా ఫిక్స్ అయిన వాళ్ళే సక్సెస్ అవుతారు. మన బయట మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా మినిమం ఒక గల్లీకి ఒక 2-3 అయినా కానీ ఒక డిజైనర్ స్టూడియోసో లేకపోతే బొటిక్స్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది ఏంటంటే ఒక 6 months 7 months తర్వాత అక్కడ అది ఉండదు, తీసేసి ఇంకోటి చేస్తూ ఉంటుంది. సో ఇలా వై ద రీజన్ అంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక ప్యాషన్తో అడుగు పెడతారు, పెట్టిన తర్వాత అలా స్టాండ్ అవుట్ లేకోకుండా మెయిన్గా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అంత ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా లేబుల్స్ వచ్చాయి, చాలా డిజైనర్ స్టూడియోస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఎందుకు నిలబడలేకపోతున్నారంటే పీపుల్ హ్యావ్ మెనీ చాయిసెస్. ఓకే. ఇప్పుడు మీది కాకపోతే నాకు ఇంకొకటి ఉంది అని అంటారు. ఇప్పుడు వర్షంగా ఒక 10 లేబుల్స్ ఉంటాయండి పక్కనే, అన్ని లేబుల్స్లో కస్టమర్స్ అడుగుతారు. సో పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్లయింట్స్ వచ్చినప్పుడు అరే వచ్చేసినాయి ఆర్డర్స్ వచ్చేసాయి అని ఒక టెన్షన్, లేనప్పుడేమో క్లయింట్స్ లేరు ఎట్లా సాలరీస్ ఇవ్వాలి, ఎలా నెక్స్ట్ ఎట్లా గడపాలి అని అదొక టెన్షన్. సో కాంపిటీషన్ చాలా ఉంది. అండ్ వీళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు కనీసం బిజినెస్ పెడుతున్నప్పుడు 2 years ఎంత ఖర్చు అవుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎంతమందిని రిక్రూటింగ్ చేసుకోవాలి, మనకంటూ ఏముంది యూనిక్గా. మీరు ఎలా అంటే కొంతమంది బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి 6 months చెప్పి క్లోజ్ చేసేస్తారు. జస్ట్ ఊరికే అంటే బాగా క్లయింట్స్ ఆర్డర్స్ తీసుకుంటారండి. కొన్ని బొటిక్స్ ఎలా అంటే బాగా ఆర్డర్స్ తీసుకుంటారు, చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళకి డిజైనర్స్ అవసరం లేదు, ఎందుకంటే వచ్చే క్లయింట్స్కి ఏం కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి. అండ్ వాళ్ళు ఫోటో చూపిస్తే ఈ ఫోటో వాళ్ళు స్టిచ్ చేస్తారా లేదా అని మాత్రమే చూస్తారు, రైట్? సో అందుకోసం వాళ్ళు సస్టైనబిలిటీ అయిపోతారు. సో చాలామంది మనీ గెయిన్ చేయడం కోసం కూడా బొటిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అలా కాబట్టి మెయిన్గా స్టార్ట్ చేసిన తర్వాత అది నిలుపుకోలేక షేక్ అయిపోయి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కారిగర్స్తో కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుందండి అక్కడక్కడ. ఎందుకంటే ఇప్పుడు మరి బాగా గమనించండి, హైదరాబాద్లో ఏ డిజైన్ స్టూడియోలో కానీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉండరు కారిగర్స్, రైట్? అఫ్ కోర్స్ అందరు ఉత్తరప్రదేశ్, బీహార్ సైడ్ నుంచి, ఢిల్లీ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక కెరియరే టైలర్గా ఎంచుకుంటారు, కెరియరే మాస్టర్గా ఎంచుకుంటారు. లైక్ ఇప్పుడు చాలామంది 20,000 వస్తుంది శాలరీ. ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ పర్సన్కి 20,000 వస్తుంది. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మాస్టర్కి ఆల్మోస్ట్ 60,000 to 70,000 వస్తుంది మంత్లీ. రియల్లీ? ఇట్స్ ట్రూ. 60,000 to 70,000 సంపాదిస్తుంటారు ఒక మాస్టర్. యా, దట్ ఈస్ యావరేజ్. ఓకే. స్టార్టింగ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 40, ఎండ్స్ ఫ్రమ్ 1 lakh. ఓకే. ఒక విషయం చెప్పండి, ఈ మాస్టర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అసలు? అంటే ఎన్ని సంవత్సరాలు అని కాదు, ఇప్పుడు సూరత్ ఉంది ఎగ్జాంపుల్. సూరత్లో పిల్లల్ని ఎలా పెంచుతారు? ఇప్పుడు మన సైడ్ బిజినెస్ అనేది ఒక కెరియర్గా పెట్టుకోరు, జాబ్, డాక్టర్, ఇలాంటి యాక్టర్ ఇలాంటివి పెట్టుకుంటారు. బిజినెస్ అనేది ఒక కెరియర్గా ఎప్పుడు చెప్పరు. సూరత్లో ఏంటి, బిజినెస్ అనేది ఒక కెరియర్గా ఉంచుతారు పిల్లలకి, రైట్? వాళ్ళకు అదొక ఆప్షన్. అట్లనే ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఇది కూడా వాళ్ళ కెరియర్. పర్ డే నేను శాలరీ ఎంత ఇస్తాను, 1000 నుంచి 1200 వరకు ఇస్తాను. ఓకే. అంటే దట్ ఈస్ ఎ బేసిక్, లేకపోతే మ్యాక్సిమం అది ఇంకా చెప్పకూడదు. ఇస్తే 8 hours ఇస్తాం అది. అదే మన కలకట్టాలోకి వెళ్తే జస్ట్ 500 to 400 అంతే. ఏది పర్ డేకి? అది కూడా ఏంటి 10 hours. 8 hours ఇక్కడ 1200 ఎక్కడా, 10 hours 500 ఎక్కడా? అందుకే అందరు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ డిమాండ్ చేయడం కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? అందుకే ఇప్పుడు ఆటోమేటిక్గా ఉంటుందండి అవన్నీ. అంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు వచ్చి వర్క్ అంటే ఇది నాట్ ఓన్లీ అమౌంట్, ఒక్కొక్క డిజైనర్ స్టూడియోలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు అందరూ హానెస్టీగా ఉంటారు, అందరూ ఇట్లా డిమాండ్ చేస్తారు అంటే ఎస్ అంటే నేను ఎస్ అని చెప్తా, నో అంటే నో అని కూడా చెప్తాను. అంటే రెండూ ఉంటాయి, ఏదైనా సరే రెండూ ఉంటాయి. అంటే అంత వేరియేషన్ ఉంటుందన్నమాట ప్రైజింగ్లో కానీ. సో అందుకే నేను డిస్ప్లే పీసెస్ ఏం చేస్తాను అంటే నా ఫ్యాబ్రిక్, నా డిజైనింగ్ క్యాడ్లో చేసి నేను కలకట్టాకి పంపించేసి డిజైన్స్ అక్కడి నుంచి తీసుకుంటాను. ఓన్లీ ఏది డిస్ప్లే పీసెస్ మగ్గం, నా టీం ఉంది అక్కడ. ఇప్పుడు మీరు వచ్చినది ఇప్పుడు కావాలంటే లోకల్ అంతా నా స్టోర్లోనే నేను చేపిస్తాను, శాంపిలింగ్ అంతే పడుతుంది. అండ్ ఈ డిజైనర్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లం ఏంటంటే
వర్కర్స్ దొరకడం అనేది పెద్ద హెడ్ఏక్. ఏంటంటే ఈరోజు సాయంత్రం వచ్చినోడు మళ్ళీ రేపు మార్నింగ్ రావాలంటే వాడు వస్తాడా రాడా అని చెప్పేసి గాల్లో దీపం పెట్టి చూస్తున్నట్టే ఉంటుందని చాలామంది చెప్పారు. సో ఇస్ ఇట్ ట్రూ? ట్రూ అండి. ఓకే. అంటే అన్ని చోట్ల అట్లా నడుస్తుంది అంటే ఆల్మోస్ట్ 80% వరకు నడుస్తుంది. 80% వరకు ఉంటుంది. 80% అంటే మెజారిటీ. ఎందుకంటే వీళ్ళకి వీక్లీ శాలరీస్ ఉంటాయి. ఓకే. అంటే వీక్లీ శాలరీ ఇచ్చిన తర్వాత రేపు వస్తారా లేదా అని భయం. ఇప్పుడు మనం ఒక స్టూడియో నడపాలంటే ఎంత కష్టం అంటే మాస్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం కష్టం, టైలర్స్ సెట్ అవ్వడం కష్టం. ఇప్పుడు మా క్లయింట్స్ వస్తారు, ఒక 10 మందికి మాస్టర్ అంత సెటిల్ డౌన్ అయ్యారనుకోండి, అమ్మయ్య ఒక మాస్టర్ సెటిల్ డౌన్ అయ్యారు, ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు శాలరీలో, ఫిట్టింగ్స్ బాగున్నాయి అని మనం ఊపిరి పీల్చుకున్నాం అనుకునే లోపల ఒక 1 వీక్ 2 వీక్స్ వీక్లీ శాలరీస్ ఉంటాయి. పొరపాటున 1 డే లేట్ చేసామా రారు. ఇది 1 డేనా అంటే రేపు ఇస్తాం కదా. ఉండరండి కొంతమంది, అర్థం చేసుకోరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ చాలా గుడ్ ఎంప్లాయీస్. ఒక అబ్బాయి 1.5 year నుంచి వర్క్ చేస్తున్నారు. నేను సాటర్డే పే చేస్తా ఖచ్చితంగా, లేదు అంటే మండే పే చేస్తా. ఓకే, అర్థం చేసుకునే వాళ్ళు ఉండగలుగుతారు స్ట్రాంగ్గా, అర్థం చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. ఐ థింక్ ఇలా మెనీ బొటిక్స్ కానీ డిజైనర్ స్టూడియోస్ కానీ వచ్చి పడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. డిమాండ్స్ ఉంటాయి, శాలరీ డిమాండ్స్ ఉంటాయి విపరీతంగా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏంటంటే తన కెరియర్ స్టార్టింగ్ అనమాట, ఏదో ఒకటి చెయ్యాలి నిలబడాలి అని మీరు చెప్పారు చూసారా, ఆ టైప్లోనే తను కూడా ఏంటంటే ఒక ఫ్యాబ్రిక్ కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి, అమ్మాయి అయినా కానీ అదేం లెక్క పెట్టేది లేదు. ఏంటంటే ఆ కస్టమర్ని మనం సాటిస్ఫై చేయాలి, ఆ టైంకి మనం డెలివరీ చేయాలని చెప్పేసి దానికి తగ్గట్టు ఎక్కడ దొరుకుతాయంటే అక్కడికి పరిగెత్తడం. ఎండని లేదు, వానని లేదు, పగలని లేదు, రాత్రని లేదు, ఇలా వర్కింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుందా? ఖచ్చితంగా అవే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ ఏంటంటే కూల్గా మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఎంత యాటిట్యూడ్ ఉన్న క్లయింట్స్ అయినా కానివ్వండి, ఎంతైనా కానీ క్లయింట్స్ మనం ఏం చేయాలి, దేవుడితో సమానం అంటారు క్లయింట్స్ అనేటివి. లైక్ బికాజ్ ఏంటంటే మనం సర్వీస్ ప్రొవైడర్స్ కాబట్టి మనం మంచిగా ఇవ్వాలి వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా. సో మంచిగా కూర్చోబెట్టుకొని అన్ని రిక్వెస్ట్గా చెప్పాలి, అన్ని ఇంత కష్టపడుతున్నామని వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి మనం చెప్పాలి ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది అనేది. ఇంకా డిజైనర్స్ నిజమండి, ఒకటి ఏదో ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి నాకు ఇది కావాలి అని ఫోటో చూపిస్తాడు, ఆ ఫ్యాబ్రిక్ దొరకదు, అంత ఈజీ కాదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం తిరగాలి. ఇప్పుడు మా స్టోర్ ఉందండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు 3000 SFT ఉంది. దాంట్లో మేము ఆల్మోస్ట్ నాకు తెలియదు ఎన్ని టాన్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. అన్ని టాన్స్ అన్నీ ఉన్నా కూడా కొత్తది అడుగుతారు. ఈవెన్ నేను కూడా అంతే, ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళాను అనుకోండి, ఇన్ని ఉన్నా కూడా ఇంకొకటి వెరైటీగా లేదా అని అడుగుతా, ఇంకా వేరేది లేదా అని. అఫ్ కోర్స్ అది ఎవరైనా అడుగుతారు. చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం అనమాట, ఏంటంటే ఏదో ఒక చున్నీకి ఏదో ఒక హీరో అంటే ఈ చున్నీలో ఈ లైన్ మిస్ అయింది, సో నాకు అది కాదని చెప్పేసి పక్కన అమ్మాయి పడేస్తూ ఉంటే, ఇంత క్లీన్ అబ్జర్వేషన్ అనేది అమ్మాయిలకు ఉంటుందా? ఉంటుంది, డిజైనర్స్కి బాగుంటుంది, కొంతమంది క్లయింట్స్కి కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు డిజైనర్స్ ఏంటంటే మేము ఎలా ఆలోచిస్తామంటే మాకు ఒక్కటే ఉంటుంది, మీరు పే చేస్తారా లేదా అనేది సెకండరీ పాయింట్. ఫస్ట్ మేము ఆలోచించేది ఏంటంటే క్లయింట్ సాటిస్ఫై అయ్యారా లేదా. ఇప్పుడు క్లయింట్కి ఈరోజు ఇది కావాలి, లేస్ ఇలా కావాలి, లేకపోతే హార్జనల్ కావాలి, వర్టికల్ కావాలా, లేదంటే స్కాలప్ కావాలా అనేది వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, ఆ లేస్ ఇప్పుడు ఒక ఫోటో చూపించి మాకు ఇదే లేస్ కావాలి అంటే చచ్చినట్టు తిరగాలి, బేగం బజార్కి వెళ్ళాలా, చార్మినార్కి వెళ్ళాలి, మదీనాగూడ వెళ్ళాలి, వాట్ ఎవర్, బంజారా హిల్స్ వెళ్ళాలి, ఆ లేస్ దొరికేంత వరకు తిరగాలి. కావాలంటే ఇంకా అది కావాలండి, అది చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి ఫొటోస్ తీసి క్లయింట్కి పంపించాలి, ఓకేనా కాదా, ఓకేనా. ఇప్పుడు లేసెస్ ఏమవుతుంది, 2-3,000 ఉంటుంది ఒక్కొక్క లేస్ కొనాలంటే, బేర్ చేయలేరు కదా ఎవరైనా, ఏ డిజైనర్స్ అయినా, ఫ్రీలాన్సింగ్ డిజైనర్స్ అయినా ఎవరైనా బేర్ చేయలేరు. ఫోటో తీసి మీకు ఓకే అంటే తీసుకుంటాం, రైట్. సో అలా పరిగెత్తుతూ, ఎండ ఉండదు, వాన ఉండదు, మాకు ఒక్కటే ఉంటుందండి, డబ్బులు ఇంపార్టెంట్ కాదు. మేము డిజైనర్స్గా ఒక క్లయింట్ని సాటిస్ఫై చేసామా లేదనేది మేము ఆలోచిస్తాం. ఓకే. మరి అన్నీ చేసి వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ మనం చూపిస్తాము, చూపించిన తర్వాత లాస్ట్ డెలివరీ టైంలో నచ్చలేదు, నేను అనుకునేది కాదు అని ఎప్పుడైనా సందర్భం ఏదైనా ఉందా?
నా క్లయింట్స్ వరకు అయితే ఇప్పటివరకు లేదు. ఓకే. బయట చాలా మంది ఫేస్ చేసి ఉండొచ్చు. ఓకే. అంటే నా ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత చెప్పారు, మ్యామ్ నాకు సఖ్య చాలా బాగా అనిపిస్తుంది, నేను బయట 2-3 చోట్ల వర్క్ చేశాను కానీ చాలా స్ట్రెస్ మ్యామ్, అసలు క్లయింట్స్ గొడవడిపోతున్నారు. అంటే పాపం వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు అంత డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సి అండి, ఏదైనా తప్పు ఉంది అంటే 2 సైడ్స్ తప్పు ఉంటుంది, తప్పు లేదు అంటే 2 సైడ్స్ తప్పు ఉండదు, ఓకే. 2 ఉంటాయి. ఇప్పుడు శారీ కావాలంటే మనం ఏదో ఒక షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తుంది, అయిపోతుంది. కానీ బ్లౌజ్ కావాలంటే మాత్రం పెద్ద ఇష్యూ ఉంటుంది. దానికోసం కుట్టించుకోవడం కోసం లేడీస్ అందరు కూడా అని ఆ టైలర్ బాగుంటారా, ఈ టైలర్ బాగుంటారా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కడప నుంచి అంటే మన హైదరాబాద్కి వచ్చి కుట్టించుకునే వాళ్ళు ఉంటారు, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి కుట్టించుకునే వాళ్ళు ఉంటారు, అమెరికా నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి కుట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నాకు కర్నూలులో చాలా క్లయింట్స్ ఉన్నారు, కర్నూలు ఉన్నారు, ప్రొద్దుటూరు ఉన్నారు. ప్రొద్దుటూరులో నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఫ్రెండ్, నాకు గుర్తు కూడా లేదు, 5th క్లాస్లో 4th, ఆ అమ్మాయి నా ఇన్స్టాగ్రామ్ చూసి మరి మెసేజ్ చేసి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ది మొత్తం నాతో చేయించుకుంది. ఇక్కడికి వచ్చి మరి ప్రొద్దుటూరు నుంచి వచ్చి చేయించుకున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళ ఉన్న ఏరియాలో అట్లా కుట్టేవాళ్ళు దొరకరన్నా, లేకపోతే ఎంత దూరమైనా కానీ పంపించి ఇట్లా కుట్టించుకోవాలని ఎందుకు అట్లా? అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే మేబీ ట్రస్ట్ అనుకుంటానండి నేను. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గోల్డ్ కొంటున్నా, ఒక సర్టన్ ప్లేస్లో కొంటున్నా అంటే అది ఒక ట్రస్ట్. కొత్త షాప్కి వెళ్ళాలి, నేను ఇక్కడ గోల్డ్ ఆల్మోస్ట్ 20 years నుంచి కొంటున్నాను, నేను వేరే షాప్కి వెళ్ళి నేను గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, రివ్యూస్ చూస్తాము, రీసెర్చ్ చేస్తాము, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఆ షాప్లో ఎవరైనా తెలుసా, మేము రివ్యూస్ చూసాం బాగుంది, ఇన్స్టాగ్రామ్లో బాగా సెలబ్రిటీస్ కూడా వచ్చారు బాగుంది అనేసి మనకు తెలిసిన వాళ్ళని అడుగుతాం. సో అట్లనే వీళ్ళు కూడా అనమాట. ఇప్పుడు బట్టలలో కూడా అంతే, ఇప్పుడు మేము చేసే డిజైనింగ్స్ వాళ్ళకి నచ్చినాయి కాబట్టి మా దగ్గరకు వస్తారు. మేము చూపించే క్వాలిటీ కానీ మేము చూపించే రెస్పెక్ట్ కానీ నచ్చుతుంది కాబట్టి మన దగ్గరకు వస్తారు. ఓకే. ఈ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పటికి ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఇది యాక్చువల్గా కస్టమర్స్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు తీసుకొని వస్తారు, ఈ డిజైన్ అని చెప్తారు అని దానికి తగ్గట్టు కుట్టించుకుంటారు, దట్ వాస్ ఓకే. ఈ ఫ్యాబ్రిక్ విషయంలో ఎట్లా చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి వాళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు అకార్డింగ్ టు బాడీ స్ట్రక్చర్, కలర్, హైట్ని బట్టేసి నేను డిజైనింగ్ చేసిస్తాను. లేదు ఆల్రెడీ డిజైన్ కూడా మా దగ్గరే ఉంది అంటే ఓకే అండి చేసేస్తామని చెప్తాం. మీరు సజెషన్స్ ఇవ్వండి అని ఒకవేళ క్లయింట్ అడిగితే కూర్చోబెట్టుకొని క్లియర్గా చెప్తాం. మీ బాడీ స్ట్రక్చర్కి, కలర్కి, హైట్కి ఒక కలర్ ప్యాలెట్ ఓపెన్ చేసి ఈ కలర్స్ మీకు సూటబుల్ అవుతాయి, ఇవి సూటబుల్ అవ్వవు అని విల్ టెల్ వెరీ క్లియర్లీ. కొంతమంది క్లయింట్స్ లేదంటే నాకు పర్టికులర్గా ఇదే కావాలి అని అడుగుతారు, చేస్తాము. సజెషన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారండి, తీసుకునే వాళ్ళకి కూడా మేము చేస్తాం, వాళ్ళ ఇష్టం కదా. సో ఫ్యాబ్రిక్ అన్నారు కాబట్టి మీరు ఇలా సజెషన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గరే కొన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్లో మేము వేసి చూపించేసి వాళ్ళని వెనకాల నిల్చోబెట్టేసి ఫోటో తీసి మరి మిర్రర్లో చూపిస్తాం అనమాట. సో అదొక ప్రాసెస్. నేను ఒకటి డైరెక్ట్గా చెప్పడం సజెషన్స్ అంటే ఎక్స్పీరియన్స్ కొద్ది సజెషన్స్ అట్లా ఇస్తాను. జనరేషన్స్ తగ్గట్టు ట్రెండ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు ఎవ్రీ డే బై డే ఆ ట్రెండ్ అనేది కూడా మారుతూ వస్తుంది. ప్రజెంట్ ట్రెండ్ అనేది ఏం సాగుతుంది అంటారు? ఓపెన్గా చెప్పాలి అంటే ట్రెండ్ ఎలా సాగుతుందంటే జస్ట్ హీరోయిన్స్ వల్లనే, హీరోయిన్స్ వాళ్ళ వల్లనే. వాళ్ళు ఏం వేసుకొని వస్తే అరే అది బాగుంది, తమన్నా అలా వేసుకున్నారు, కాజల్ ఇలా వేసుకున్నారు, మనకు కూడా అది బాగుంటుంది అని చెప్పేసి అదే తీసుకొని వచ్చి అదే కుట్టేయమని చెప్తారు. నిజంగా వాళ్ళే ట్రెండ్ని మారుస్తున్నారండి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తున్నారు ట్రెండ్ని. వెనకల ఉండి ఎవరు చేస్తున్నారు, స్టైలిస్ట్ ప్లస్ డిజైనర్స్. ఓకే, అక్కడైనా మాదే. ఓకే, కానీ దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే అఫ్ కోర్స్ హీరోయిన్స్ తీసుకెళ్ళి దాన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇంకా హైలైట్ ఒక విషయం చెప్పనా, లైవ్ ఎగ్జాంపుల్ మా అమ్మగారే అనమాట. కొన్ని సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఎందుకు చూస్తున్నావు మాది, నీకు ఇంట్రెస్ట్ లేదంటే దానిలో కట్టే శారీస్ బాగుంటారా, అలా బ్లౌజ్ డిజైన్స్ బాగుంటారా, ఏంటిది ఇట్లా మారిపోయారు మీరు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇట్లా నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేడీస్ మీద? ఉంటుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు అదే అంతెందుకండి, శారీస్ పక్కకు పెట్టేస్తే ఇప్పుడు మనం నార్మల్గా రీల్స్ చూస్తూ ఉంటాం. ఓకే, చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అరే చాలా ఇన్స్పిరేషనల్గా చెప్పారు, వీళ్ళని ఫాలో అవుదామని. అట్లనే బట్టలు కూడా, అరే ఈ డ్రెస్ బాగుంది, ఒకసారి వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూద్దాము. అలా మీ మదర్ కూడా
ఇప్పుడు దాంట్లో నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన ప్రకారం మీద ఒక యాక్టర్ ఎవరో బాగా మీ మదర్కి కళ్ళకి హార్ట్కి టచ్ అయ్యేలాగా కొంచెం ఆవిడ టేస్ట్కి తగ్గేలాగా వేసుకొని ఉంటారు. యా సో దానికోసమైనా సీరియల్ చూస్తుంటారు. మేబీ ఇస్ ఇట్ ట్రూ? యా అదే అయ్యుండొచ్చు. ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా వాళ్ళ మీద ఇంతగా అనిపిస్తుందా అనిపించింది. ఇప్పుడు ఎందుకండి చాలా మంది యాక్టర్స్ కానీ సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ బ్లాగ్స్ చేస్తూ ఉంటారు అని చేస్తున్నారు. ఎందుకు చాలా మంది ఏం చెప్తారు, వాళ్ళు వేసుకున్న బట్టలు బాగుంటాయి, వాళ్ళ ఇల్లు బాగుంటుంది, వాళ్ళ బ్లాగ్స్ బాగుంటాయి, అందుకే ఫాలో అవుతున్నాం. అట్లనే అంటే వాళ్ళ ఒక వ్యక్తిత్వం కాదు, వాళ్ళు చేసే ఫ్యాషన్ ట్రెండ్ కానీ దానిలో తగ్గట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ ఇన్స్టాగ్రామ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎంతవరకు ఉంది, మీకు బిజినెస్ తెచ్చిపెట్టడంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? నాకు పర్సనల్గా అయితే రీచ్ అయితే వస్తుందండి, ఓకే, బిజినెస్ అయితే రావట్లేదు. వాట్స్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు, ఇచ్చేసి మన స్టోర్ అంతా ఒక వీడియో తీశారు. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నా స్టోర్ ఒక్కటి తీస్తే పర్లేదు, నాతో పాటు ఇంకొక 10 స్టోర్లు తీస్తే కస్టమర్స్ విల్ కన్ఫ్యూజ్డ్, రైట్? సో ఏ స్టోర్లో కొనాలి, వీళ్ళు ఏ దానికి అంటే నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది అర్థం కాదు. ఓకే, సో అందుకోసం ఏంటంటే కస్టమర్స్ ఏది కొనరు, ఏది కొనరు, అంటే రిజల్ట్ మాత్రం సున్నా. జస్ట్ అప్పుడు ఏమవుతుంది, మన బ్రాండ్ ఒకటి ఉంది పబ్లిక్లో అనేది. ఇప్పుడు ఒక 100K వచ్చాయనుకోండి, అప్పుడు మనం హ్యాపీ. సఖ్యాది ఒక వీడియో వచ్చింటుంది మీకు, ఓకే, మీకు ఏమవుతుంది, ఓకే సఖ్య అనేది ఒక క్లాతింగ్ బ్రాండ్ ఉంది అనేది మీరు అట్లా ఎంతమంది చూస్తుంటారు, ఒక 100 మంది, 100 మందిలో ఒక 50 మంది గుర్తుంటుంది. దట్ ఈస్ కాల్ లైక్ ఏ బ్రాండ్ రీచ్ అనమాట. దానివల్ల బిజినెస్ అయితే ఏం రాదండి. కానీ ఎక్కువ మంది రీల్స్ కానీ కొలాబ్స్ కానీ చేసుకొని మరి ముందుకెళ్తూ ఉంటారు కదా, అది ఎలా ఉపయోగపడుతుంటుంది డిజైనర్స్కి? అంటే చాలా మంది చెప్పారు, నాకైతే ఉపయోగపడలేదు, ఇంకా మిగతా వాళ్ళ నుంచి నాకు తెలియదు. ఓకే, నైస్. కానీ నేను ఎందుకు చేయించానంటే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఈ రీల్ నుంచి వాళ్ళు చేసే రీల్ నుంచి నాకు బిజినెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక బ్రాండ్ని డెవలప్ చేయాలనుకున్నాను, నేను ఏదో బొటిక్ డెవలప్ చేయాలనుకోలేదు, డిజైనర్ స్టూడియోని డెవలప్ చేయాలనుకోలేదు. ఒక ప్రొఫెషనల్ బ్రాండ్ని, డిజైనర్ స్టూడియో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడున్న తరంకి నేను ఒక ఎగ్జాంపుల్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మా ఒక్క రోజు కోసము కొన్ని లక్షలు ఖర్చు పెట్టే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే, అదేంటంటే పెళ్ళి. యా, సో పెళ్ళిలో నార్మల్గా ఒక రోజని కాదు, సో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అనేది కూడా ఉంటుంది. హల్దీ అని చెప్పేసి, సంగీత్ అని, ఇలాంటి ఈవెంట్స్ అన్ని దానికి సంబంధించి డ్రెస్సుల కోసం కేవలం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. సో అది నిజంగా అంత ఖర్చు పెడుతూ ఉంటారా? పెడుతున్నారు, ఓన్లీ మన ఇండియన్సే అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఓకే, రీజన్ దీని వెనకల ఏంటంటే మన వరకు వస్తే కానీ మనకు తెలియదు ఆ రీజన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పెళ్ళి వచ్చింది అనుకోండి, అరే లైఫ్లో ఒక్కసారి కదా పెళ్లి చేసుకునేది, ఇప్పుడే ఖర్చు పెట్టుకోవాలి, ఇంకెప్పుడు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెడతాం. అట్లా ప్రతి ఒక్కరు ఇప్పుడే కదా ఖర్చు పెడతాం, ఇప్పుడే కదా ఖర్చు పెడతామని చెప్పేసి పెట్టుకుంటారు. ఎంత ఖర్చు పెడుతుంటారండి యావరేజ్గా చెప్పండి? ఇంతకుముందు ఎలా ఉన్నిందంటే ఒక అవుట్ఫిట్కి 50 to 1 lakh వరకు పెట్టేవాళ్ళు. ఇది ఒక్క అవుట్ఫిట్కి? ఒక అవుట్ఫిట్కి ఓకే, 50 to 1 lakh పెట్టేవాళ్ళు ఒకప్పుడు, కోవిడ్ ముందు. కోవిడ్ తర్వాత 2 వేరియేషన్స్ చేంజ్ అయ్యాయి. ఒకటి ఏంటంటే ఒక్కసారి వేసుకొని వదిలేసేదానికి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అనేది ఒక మైండ్ సెట్ ఉన్నారు. నేను ఒకసారి ఖర్చు పెట్టినా పర్లేదు, నాకు కంఫర్ట్గా ఉండాలి అనేది ఒక కేటగిరీగా డివైడ్ అయిపోయారు. ఓకే, వాళ్ళు 1 lakh అబోవ్ పెడతారు, వీళ్ళు 50,000 బిలో పెడతారు. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? ఇంతకు 1 lakh అబోవ్ ఎక్కువ ఉందా, లేకపోతే 50,000 బిలో ఎక్కువ ఉంది? 50,000 బిలో. ఈ మైండ్ సెట్ గల కారణం కోవిడా? కోవిడ్ అని కాదు, బ్రాండ్స్ విపరీతంగా వచ్చేసాయి, ఓకే, ఆప్షన్స్ ఎక్కువ అయిపోయాయి, చాలా తక్కువ ప్రైస్లో 200, 300 కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక కుర్తా ఉందండి, ఇప్పుడు ఒక కుర్తాని రెడీమేడ్గా కొంటే మీకు 2,500కి 3,000కి వస్తుందేమో బయట మేబీ. అది స్టిచ్చింగ్కి వచ్చేస్తే అట్లీస్ట్ డిజైనర్ వేర్కి వస్తే మినిమం ప్లెయిన్ కుర్తా అయినా సరే ఎంత లేనిది మంచి ఫ్యాబ్రిక్తో చేయాలంటే 6,000 మినిమం అవుతుంది, 5 to 6,000 అవుతుంది. 5 to 6,000 వరకు అవుతుంది. ఓన్లీ ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, ఎవ్రీథింగ్ అవుతుంది. కానీ క్లయింట్స్ ఏమనుకుంటారు, 3,000 అంటే హాఫ్ ఆఫ్ ది మనీ మిగిలిపోతున్నాయి కదా కొంతమంది, అందుకోసం రెడీమేడ్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు. రెడీమేడ్ ఇస్ 2 డిఫరెంట్ దాని కస్టమైజేషన్. ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది యాక్చువల్గా? వేసుకున్న తర్వాత ఆ ఫిట్టింగ్ని బట్టి దాని తగ్గట్టే ఉంటుంది కదా, ఈవెన్ కస్టమైజ్డ్ అన్నా కానీ, లేకపోతే డిజైన్ అంటే నార్మల్గా రెడీమేడ్ అయినా కానీ. ఇప్పుడు మీరు వేసుకుంది కస్టమైజేషన్ కాదనుకుంటా? యా, పక్క ఎందుకు ఎలా చెప్పాను చెప్పండి?
క్వింకిల్స్ వచ్చాయి, మీ షోల్డర్ అనేది కొంచెం పడిపోయింది. ఓకే. షోల్డర్ దగ్గర ఖచ్చితంగా బోన్ టు బోన్ ఉండాలి. ఎక్కడైనా గమనించండి, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాక స్టూడియోలో నుంచి మీ ఫ్రెండ్స్ దగ్గర ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇదనేది బోన్ దగ్గరే కరెక్ట్గా ఉందా లేకపోతే పడిపోయిందా అని చూడండి. ఓకే. కరెక్ట్గా ఉందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ అంటే కొంచెం ముడతలు కూడా వచ్చింటాయి. అంటే ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే బోన్ టు బోన్ ఉండాలి షోల్డర్ అనేది. ఓకే. మీరు ఏ రెడీమేడ్లోనే చూసుకోండి, రెడీమేడ్ అనేది చిటికలో చెప్పేయచ్చు, షోల్డర్ కిందికి పడిపోయి ఉంటుంది. అంటే డాక్టర్ అయితే అతనికి రోగం ఉందా లేదా అని ఈజీగా ఎట్లా కనిపెడతారో, డిజైనర్స్ కూడా అంతే, క్లాత్ చూడగానే సో చెప్పేస్తారు అనమాట. ఓకే, బాగుందండి. అంటే కమింగ్ టు ద అమ్మాయిల డ్రెస్సింగ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు బ్రైడ్ అండ్ గ్రూమ్ విషయంలో గ్రూమ్ గురించి చెప్పారు. కాకపోతే పెళ్లి కూతురు సైడ్ దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళది అయితే ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలది ఇంకా ఎక్కువ టూ కాస్ట్లీ ఉంటాయి కదా. ఇది నేను మీకు చెప్పింది ప్రైస్ ఇద్దరిలో ఎవరైనా ఓకే. అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ డిఫరెంట్ క్లయింట్స్ అండి. నేను సఖ్య ఎలా అంటే ఇట్స్ ఏ లేబుల్ ఫర్ ఆల్, అంటే దాంట్లోనే ఉంది. ఇట్స్ నాట్ ఫ్రమ్ వర్క్ మిడిల్ క్లాస్కి ఏముంటుంది, రిచ్ ఏముంటుంది, లేకపోతే లో ఉంటుంది, అలా ఏమీ లేదు సఖ్యాలో. ఎవరు వచ్చినా ఐఎమ్ హార్ట్ఫుల్లీ వెల్కమ్ చేస్తాము. ఇప్పుడు కొంతమంది బడ్జెట్ ఎక్కువ పెట్టగలుగుతారు, కొంతమంది తక్కువ పెట్టగలుగుతారు. సో ఇప్పుడు నాకు రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారనమాట. 10,000 15,000 సేవ్ చేసుకొని ఒక కాల్ కొడతారు, కావ్య గారు నా బాడీ స్ట్రక్చర్ కలర్ హైట్ మీకు తెలుసు కదా, మీరు ఏ డిజైన్ చేసినా చెప్పండి, నాకు ఇది ఒక ఈవెంట్ ఉంది, జస్ట్ నాకు ఇలస్ట్రేషన్ వేసి పంపించేసేయండి, ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పేస్తాను మీకు అంటారు. నేను ఇలస్ట్రేషన్ వేసేసి అన్ని ఇప్పుడు నేను ఇలస్ట్రేషన్ వేసాను, నా ఇలస్ట్రేషన్ వాళ్ళకి అర్థం అవ్వాలని రూల్ లేదు. దానికోసం తెలుసా నేను డిజైన్ చేసింది నేనే ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నేను ఒక సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్ మన ఒక క్లయింట్ ఉన్నారు, ఒక శారీ తెచ్చారు, దానికి చేయమన్నారు డిజైనింగ్. నేను చెప్పాను కింద వచ్చేసి మీకు ఆ బార్డర్కి వితౌట్ లైనింగ్ ఇద్దాము, ట్రాన్స్పరెంట్గా బాగుంటుంది పాపకి, ఇప్పుడు కోల్డ్ షోల్డర్ ఇద్దాము హల్దీకి, అండ్ ఇక్కడ ఫ్లవర్ ఉంచుదాము, ఇది అంతా మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఇచ్చేసి ఫుల్ స్లీవ్ ఇచ్చేద్దాము, ఇక్కడ ఒక బటన్ ఇద్దాము అని చెప్పాను. చెప్తే ఇప్పుడు నేను వాళ్ళకి ఓరల్గా చెప్పాను, ఇలస్ట్రేషన్ వేసి ఇస్తాను, జస్ట్ రఫ్ ఇలస్ట్రేషన్ ఫ్లాట్స్ వేసి ఇస్తాను, కానీ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుంది, ఏదో ఊహలో కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేశారు, నేను చెప్పా నాది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మా టీంకి, ఇది మీరు పింట్రెస్ట్లోకి వెళ్తారా, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం, నాకు ఈ అవుట్ఫిట్లో ఎక్కడో ఉంచుతాను, నేను ఇప్పుడు ఫ్లవర్ అని చెప్పా, ఆ పాట ఎక్కడో ఉంచి ఎత్తుకొని రండి, నేను ఇప్పుడు ఓన్లీ ఇది వితౌట్ స్లీవ్ అని చెప్పాను, విత్ హుక్ అని చెప్పా, నాకు ఆ బటన్ ఇది ఇక్కడే కావాలని చెప్పా, అది ఎక్కడుందో ఎత్తుకొని రండి, రెఫరెన్స్ ఇమేజెస్ ఎత్తుకొని రండి అని చెప్పేసి అన్ని కట్ చేసి ఒక్కొక్క పార్ట్ చేసేసుకొని క్లయింట్కి రెఫరెన్స్గా పెడతాము. పెట్టిన తర్వాత ఇలస్ట్రేషన్ వేస్తాము, క్లయింట్ ఓకే, బడ్జెట్ కూడా చెప్తాము, క్లయింట్ ఓకే అంటే సిగ్నేచర్ తీసుకొని మళ్ళీ వాట్సాప్కి పంపించేసి ఓకే డన్ అప్రూవల్ అంటే కటింగ్కి వెళ్తుంది. కటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక ప్రొడక్షన్ గ్రూప్ ఉంటుంది మా, అది కూడా పలాంటి క్లయింట్ మెజర్మెంట్, ఫ్యాబ్రిక్ ఇది, ఇలస్ట్రేషన్, రెఫరెన్స్ ఇమేజ్, క్లారిటీ ఫర్ ఎవ్రీవన్. క్లయింట్ హ్యాపీ ఉంటారు, ఇచ్చినందుకు నేను హ్యాపీ, కుట్టినందుకు మాస్టర్ హ్యాపీ. ఓకే, ఈ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలి నన్ను అడిగితే. అంటే ఒక విషయం చెప్పండి, ఇంత కష్టపడుతూ ఉంటారు, అప్రాక్సిమేట్గా ఎంత సంపాదిస్తూ ఉంటారు యావరేజ్? నేనైతే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, దానికి వచ్చేటప్పటికి ఎందుకు లేండి అని ఒక ఆన్సర్ వస్తుందేమో లేకుండా. సరే ఈసారి వేరే ఆన్సర్ చెప్తాలేండి. సరే చెప్పండి. ఇప్పుడు నాకున్న స్టాఫ్ వచ్చేసి 15 members. ఓకే. ఇక్కడ మణికొండలో ఇంకొక చిన్న స్టోర్ ఉంది, అది ఎందుకు స్టార్ట్ చేశానో కూడా మీకు చెప్తా. అక్కడ ఒక స్టోర్ మేనేజర్ ఒక అమ్మాయి ఉంది, కలకట్టాలో 7 members ఉన్నారు హైర్ చేసుకున్నారు, వీళ్ళందరికీ సరిపోయే డబ్బులు మాత్రం వస్తున్నాయి. ఓకే, అంతే. సార్ స్మార్ట్ ఏంటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా అయితే ఆన్సర్ చెప్పాలో అలాగే చెప్పారు. నేనైతే పర్ఫెక్ట్ ఆన్సర్ రాదని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నా చేతి నుంచి వస్తుంది, కానీ వీళ్ళకి సరిపోయేంతమైనైతే పర్ఫెక్ట్గా వస్తుంది, రెంట్ జీతాలు అవన్నీ అయితే ఇచ్చుకోగలుగుతాను, అక్కడి వరకు వస్తాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదైతే. ఓకే, టీవీ షోస్ కానీ వెబ్ సిరీసెస్ కానీ ఇందులో ఏంటంటే అక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది కూడా ఉంటుంది, దానికి మీరు వర్క్ చేశారు కాబట్టి అది ఎలా ఉంటుంది? ఏం లేదండి, చాలా సింపుల్, స్ట్రెస్ ఏం అనిపించదు నాకు. ఓకే, మీరు ఏది ఇస్తే తీసుకొని వచ్చేస్తుంటారు? అలా ఏం లేదు. వెబ్ సిరీస్కి ఒక హీరోయిన్కి చేశాను, కిరాక్ పిల్ల అని, ఆ అమ్మాయికి ఎక్స్ మేనేజర్ లవర్ అయితేనే season 1లో చేశాను, నాకు ఏం ప్రాబ్లం ఏం రాలేదు ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారు, నేను మంచిగా కుర్తీస్ సింపుల్ కుర్తీస్ డిజైన్ చేసి పంపించాను, తను వెబ్సైట్లో వేసుకున్నారు, కానీ ఓపెన్ కాల్ చేసి ఒక్కటే చెప్పారు చాలా బాగున్నాయి, నేను డిజైన్స్ అసలు చెప్పకోకుండా మీరు ఇంత డిఫరెంట్గా చేశారు అనేసి. టీవీ షోస్కి ఉంటాయి కదా, టీవీ షోస్లో
సో ఎవరైతే ఉంటారో యాక్టర్స్ కానీ లేకపోతే మ్మ్. ఎవరైనా కానీ యాంకర్స్ ఆర్ సంథింగ్, సో వాళ్ళకు వేసిన డ్రెస్ మళ్ళీ వెయ్యరు. అవును, that's పక్కన true. వాళ్ళు ఉన్నట్టు వీళ్ళకు ఉండదు. ఎక్కడ అది మ్యాచ్ చేద్దాం అనుకున్నా ఎవరికి కనిపించదు. ఆ ఒక్కసారి యూజ్ చేసిన బట్టలు ఏం చేస్తారండి? అది నాకు తెలియదండి వాళ్ళు ఏం చేస్తారు అనేది. నేను అయితే ఇప్పుడు ఎవరికైనా సరే ఒక మేనేజర్ ఒక పిఆర్ఓ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఎవరికైనా డిజైన్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డిజైన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కంపల్సరీ వీ నీడ్ టు టెల్ దెమ్ మీకు ఇది డిజైన్ చేసాము, రెఫరెన్స్ ఇమేజెస్ కానివ్వండి, ఇలస్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళ మేనేజర్ కానీ పిఆర్ఓ కానీ మనం చూపించాలి ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ అని. సో అది హీరోయిన్ కానీ హీరో కానీ చూసేసి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు ముందు అనేది. వాళ్ళు రిపీటెడ్ అనేది చెయ్యరు కాబట్టి వాళ్ళు చెప్పేస్తారు మేనేజర్, మ్యామ్ ఇది ఆల్రెడీ వాళ్ళు వేరే చోట వేసేసారు, సో మీరు డిఫరెంట్గా డిజైన్ చేయండి. సో అక్కడ వన్స్ మాకు అప్రూవల్ వచ్చింది అనుకోండి ఇంకా ప్రాబ్లం ఏం లేదు, అవుట్ఫిట్ చేసేస్తాను పంపించేస్తానండి అంతే. అంటే ఆ బట్టలని వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారా ఎలా? నేను ఏదైతే ఇప్పటి వరకు చేశానో వాళ్ళకి ఇచ్చేసానండి, వాళ్ళకే ఇచ్చేసారు. ఇచ్చేసాను, ఓకే. నేను తీసుకోలేదు. ఎంత అంటే దాని తగ్గట్టు పే చేస్తారా? అంటే నేను ఇప్పటి వరకు ఇచ్చింది అయితే ప్రమోషన్ కోసమే ఇచ్చేసాను, ప్రమోషన్ పర్పస్. దాని తర్వాత ఒక ఫోటో షూట్ అండ్ ఉంటుంది కదా, ఒక కొలాబరేషన్ ఇవ్వమని అడుగుతాను అంతే. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లా అవుతుందంటే చాలా మంది ఇస్తున్నారు ప్రమోషన్ కోసం, నా డిజైనింగ్ అనేది బయటికి రావడం నాకు ఇంపార్టెంటే కదా. ఇప్పుడున్న సొసైటీలో కాంపిటీషన్ చాలా ఉంది, Yeah. మాకు ఆప్షన్ లేదు, ఇంకా తప్పదు. సో ఈసారి నాకు కూడా డిజైన్ చేసి ఇవ్వండి. తప్పకుండా. ఓకే. అండ్ జనరల్ పబ్లిక్ డౌట్స్ అనేది కూడా కొన్ని మాట్లాడుకుందాం. ఓకే. బయట మార్కెట్లో మనకు దొరికే శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా కానీ ఇది పలాని ఫ్యాబ్రిక్ అని చెప్పి, కాకపోతే అది ఆ ఫ్యాబ్రిక్ ఉండదు, పాలిస్టరే మరి ఎక్కువగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి? ఇప్పుడు కస్టమర్స్ అన్ని చోట్లకి 10 షాపుకి వెళ్ళేసి చూస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు కస్టమర్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది, మనకంటే ఎక్కువ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ఇంకా పాలిస్టర్ అని తెలిసి తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి వేసుకొని పక్కన పడేయడానికి ఏదైతే ఏంటి, అది పాలిస్టర్ అయితే ఏంటి, నైలాన్ అయితే ఏంటి, ఏదైతే ఏమి ప్లాస్టిక్ అయితే ఏంటి, ఓకే. అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నిందంటే మనం ఒక క్లాత్స్ కొనాలి అంటే జాబ్ చేసి సేవ్ చేసుకొని ఓకే 500కి నేను ఆ కుర్తీ కొనాలి Yeah. అనేది ఉంది. ఇప్పుడు అలా లేదు, అందరు కొనేస్తున్నారు. 200-300కి ఆప్షన్స్ వచ్చేసాయి విపరీతంగా, మాల్స్లో కూడా అవే అమ్మేస్తున్నారు 200-300కి. విపరీతంగా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రైజెస్ తగ్గిపోయాయి కాబట్టి అందరూ ఓకే పాలిస్టర్ అయినా పర్లేదు, చూడ్డానికి బాగుంటే చాలు, అప్పటికి 1 అవర్ వేసుకోవడానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం. ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టే చోట నేను 5,000 ఖర్చు పెట్టాను అనుకోండి, 2 సార్లు వేసుకొని పక్కకు పడేస్తా, నాకు 2 చీరలు వస్తాయి కదా. 10,000 అలానే ఆలోచిస్తారండి చాలా మంది, అట్లానే ఆలోచిస్తారు. ఓకే. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? వాట్ డు యు సే? గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నేనైతే చెప్పలేను, ఇట్స్ దానికి దేర్ ఆన్సర్ ఇది ఒపీనియన్. అప్ టు దేర్ ఒపీనియన్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది క్లయింట్స్, ఇప్పుడు నా క్లయింట్స్ ఉన్నారు, కొంతమంది ఓపెన్గా చెప్పేస్తారండి, కావ్య గారు మాకు ఇది బడ్జెట్ ఉంది, నేను ఒక్కసారి వేసుకుంటాను కాబట్టి మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయండి అంటారు. కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే ఆర్గానిక్ వెళ్ళిపోతారు, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ అని, నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదు, నాకు ఫిట్టింగ్ బాగుండాలి, కంఫర్ట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఒక్కసారి వేసుకున్నా చాలు. సో ఇద్దరు ఉంటారు, నేను గుడ్ బ్యాడ్ అని చెప్పలేను, టోటలీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్ అండ్ మీరు పెట్టే బడ్జెట్. అండ్ ఈ పాలిస్టర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్స్ కూడా వస్తాయి అని కూడా వింటూ ఉన్నాం, అది ఎంతవరకు నిజం? మీరు చెప్పింది నిజమే అండి, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు 1000లో ఒకరికో 500లో ఒకరికో క్యాన్సర్ వచ్చేదేమో, అది క్లాతింగ్ వల్ల వస్తుందని ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరు. ఓకే. ఈవెన్ ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, మనం వెళ్ళి డాక్టర్ని గట్టిగా అడుగుతాం ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చిందని, చెప్పలేరు. ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మదర్దే ఉందండి, మా మదర్కి ఒక చిన్న బుడ్డ వచ్చింది లోపల, సంథింగ్ ఒక నీటి బుడుగ వచ్చింది. నీటి బుడుగ వస్తే డాక్టర్ ఏమన్నారు, మేము సర్జరీ చేసి ఆ నీటి బుడుగలో ఒక చిన్న పార్ట్ తీసి అది క్యాన్సరో కాదో అని చూడాలి అన్నారు. క్యాన్సర్ కాకపోతే ఏం ప్రాబ్లం లేదు, క్యాన్సర్ కాదా అని మాత్రమే చూడాలన్నారు. మరి అదేంటి ఎవరు చెప్పలేకపోతున్నారు, ఊరిక నీటి బుడుగ అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే కొన్ని సైంటిఫిక్ ప్రకారం అయితే నిజంగా క్లాత్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కూడా ప్రూవ్ అయ్యింది. అది ఇంకా ఏంటంటే అవేర్నెస్ లేదు బయట.
ఒక మంచి డిజైనర్ అవ్వాలి అని ఎవరన్నా అనుకొని నిలబడాలి అని అనుకుంటే యాజ్ ఎ డిజైనర్గా మీ సక్సెస్ సీక్రెట్ కైండ్ ఆఫ్ ఏం చెప్తారు? లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా, ఏమి చేసినా మీరు అవ్వాలి అనుకుంటే, స్టాండ్ తీసుకుంటే అది గట్టిగా అనుకొని అవ్వాలి అంతే. తప్ప మధ్యలో ఎక్కడ అయినా సరే మ్యాన్ప్లేట్ అవ్వద్దు. ఏ ఎమోషనల్స్ దానికి మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఎమోషనల్ వర్డ్స్కి, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ వర్డ్స్కి ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ వర్డ్స్ అంటే లైక్ అంటే ఇప్పుడు ఆడపిల్లలకి ఏముంటుందండి, ఏజ్ అయిపోయింది, పెళ్లి చేసి పంపిస్తాము, ఎందుకమ్మా నీకు ఇవన్నీ, బిజినెస్ నా జరగట్లేదు, క్లాతింగ్ బ్రాండ్ చాలా కాంపిటీషన్ వచ్చేసింది, మీకు క్లాతింగ్ బ్రాండ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇలాంటివన్నీ ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ మ్యానిపులేట్ చేస్తారు. సో అలాంటి వాటి మాత్రం మీరు లొంగకూడదు. మెయిన్గా లొంగకుండా మనం ఉంటేనే కష్టపడి కాకుండా మనం ఉండాలి. ఈ రోజు మాట పడినా కూడా రేపు మనం స్టేజ్ పైన నిలబడినప్పుడు మన పేరెంట్స్ సంతోషపడతారు, ఫ్రెండ్స్ కూడా సంతోషపడతారు. అండ్ మెయిన్గా ఒక విషయం చెప్పండి, ఏంటంటే ఈ ఇయర్ జరిగిన ఒక అవార్డు దానిలో కూడా యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అనేది కూడా వచ్చింది. సో ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ దోస్ కైండ్ ఆఫ్ అవార్డ్స్. ఎలా, ఏంటి, హౌ యూర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు చెప్పాలి అంటే నాకు చాలా మంది కాల్స్ చేశారు, మీకు అవార్డు ఇస్తాము, మీకు అవార్డు ఇస్తాము అనేసి. నేను ఎందుకు నాకు అవార్డు ఇస్తున్నారు మీరు అంటే, నా వర్క్ చూసారా, నా డిజైనర్ స్టూడియో లేదు మేడం, జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ చూసాము, మీది ఒక బిజినెస్, సో మేము ఒక అవార్డు ఇస్తాము మీకు, దాని వెనకాల ప్రొసీజర్ ఇలా ఉంటుంది అన్నారు. మనీ, అవార్డ్స్ కూడా అట్లా మనీ ఉంటుందండి. అవార్డ్స్ కూడా మనీ, ఇప్పుడు చాలా అవే కదండి, మనీ ఇచ్చి అవార్డ్స్ తీసుకుంటున్నారు. సో నేను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, హానెస్టీగా నేను ఒక డిజైనర్ని, కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను, ప్రతి రూపాయి కష్టపడి చేసి ఈ స్టేజ్కి వచ్చాను అంటే నా స్ట్రగుల్స్ కానీ, నా వర్క్ చూడండి, నా ఆఫీస్ చూడండి, నా ఎంప్లాయీస్ చూడండి, నా వర్క్ చూడండి, చూసిన తర్వాత అప్పుడు మీరు వచ్చి నాకు నిజంగానే ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి తప్ప, నేనైతే ఏ అవార్డే కానీ డబ్బులు పెట్టి తీసుకోను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అని పెట్టేస్తా ఫోన్. ఓకే, అట్లనే నిజం చెప్తున్నా, ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళు నా గురించి మొత్తం వెరిఫై చేసుకొని, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని అవార్డు ఇచ్చారు. ఓకే, అంత ఈజీగా అయితే అవార్డు రాలేదు. కానీ ఒక బిజినెస్లో నిలబడాలి అని అంటే వచ్చే స్ట్రగుల్స్ని అన్నీ ఫేస్ చేస్తూ మరి ముందుకెళ్తున్నారు ఇది కాబట్టి. ఒకటే అండి జరిగింది, చాలా మంది స్టాల్స్ విషయంలో మోసం చేశారు. అది నేను పాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. కాల్స్ మోసం చేసిందే కాకుండా నేను ఆ స్టాండ్ తీసుకున్నానని చెప్పేసి బెదిరింపు కాల్స్, నైట్ టైమ్స్ చాలా ఫేస్ చేశానండి, 1-2 కాదు. ఇప్పుడు స్టెబిలిటీగా ఉంటున్నా. ఒక విషయం చెప్పండి, అంటే అవతల సైడ్ బిజినెస్ చేసేది ఒక ఉమెన్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కైండ్ ఆఫ్ అనేది ఉందనుకోవచ్చా, లేకపోతే యూజువల్గా బిజినెస్లో ఇట్లాగనే ఉంటుందంటారా? అంటే నేను బిజినెస్ కొత్త అండి, మా పార్ట్నర్ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ కొత్త కాదు, నా చుట్టూ ఉండే కొంతమంది జనాలు కూడా కొత్త కాదు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను నా పార్ట్నర్తో కూర్చొని మాట్లాడాను. నా రిలేటివ్స్లో కూడా కూర్చొని, చాలామంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా ఓకే, అందరి బిజినెస్లు ఇలానే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 10 మందితో మనం డీల్ చేస్తున్నాము వెండర్స్తో అంటే 10 మంది మంచిగా ఉన్నారు ఉండలేరు, ఏదో ఒక్కరైనా అట్లా జరుగుతుంది కంపల్సరీ. అమ్మో అట్లా చెప్పాలంటే మాదే ఒకటి రీసెంట్గా ఒక వెండర్ది జరిగింది ఫ్యాబ్రిక్ విషయంలో. అందుకు నేను పాత వెండర్స్ అందరూ నాకు చాలా గుడ్ అండి. నేనేదో ఫ్లైట్ టికెట్ పెట్టుకొని సూరత్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక మంచి దాంట్లో యూట్యూబ్లో అందరు ప్రమోషన్ చేస్తున్నారు కదా, అరే ఇంత బాగా ఇస్తున్నారు, ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, సరే మనం మణికొండలో స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇది 3 times నేను మణికొండ స్టోర్ ఓపెనింగ్ మార్చుకున్నాను అండి బికాస్ ఆఫ్ దిస్ వెండర్స్. షివరింగ్ వచ్చేసింది నాకు, లెఫ్ట్ హ్యాండ్ షివరింగ్, 50,000 నష్టం మార్కెటింగ్ అందుకు. స్టాక్ రాలే, ఓపెనింగ్లో కూడా స్టాక్ రాలే, ఏం చేయాలి అర్థం కాలే, ఇంకా కొండాపూర్ స్టాక్ తీసుకొచ్చి మేనేజ్ చేసేసాను. నైస్ అండి. ఏంటంటే ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ బిజినెస్ అని మీరు అంటున్న మాటలను బట్టి అర్థమవుతుంది. కానీ ఎన్నో తట్టుకొని నిలబడ్డారు కాబట్టి నౌ యూఆర్ ఇన్ గోయింగ్ అనే గుడ్ వే. సో దీనికి సపోర్ట్ నా క్లయింట్స్ అండి. ఓకే, నా రెగ్యులర్ క్లయింట్స్, వాళ్ళది ఎంత హ్యాపీ అంటే నాకు
ఒకటే చెప్తారు, మీరు నాకు ఏ చెప్పినా నా మంచికే చెప్తారు కావ్య గారు అంటారు. అందుకే నేను క్లయింట్స్ని అంటే ఇవన్నీ క్లయింట్స్కి అంకితం. టెల్ మీ వన్ థింగ్, మీకు వచ్చిన దగ్గర క్లయింట్స్ కానీ వాళ్ళకు లుక్ అండ్ ఫీల్ వైజ్ కానీ వేరే వాళ్ళకు మీకు డిఫరెన్స్ చూపించే విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ మా దగ్గరకు వచ్చారండి. Okay. నాట్ ఓన్లీ బ్రైడ్ గ్రూమ్, ఓన్లీ గ్రూమ్ వచ్చిన బ్రైడ్ వచ్చిన ఫస్ట్ విల్ సిట్ టుగెదర్. ఓకే. సో ఒక మీటింగ్ పెట్టుకుంటాము, వాళ్ళకి డిస్ప్లే పీసెస్ ఏమైనా నచ్చాయా, ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే పీసెస్ ఏమైనా నచ్చాయా అనేది ఒకసారి ఒక రౌండ్ వేయమని చెప్తా. స్టోర్ మొత్తం రౌండ్ వేసారు, ఏమైనా నచ్చితే మీరు వెళ్ళి ట్రయల్ చేసుకోండి అని చెప్తా. దాని తర్వాత నాకు నచ్చినవి వాళ్ళకి ఇస్తా. వాళ్ళ కలర్, బాడీ స్ట్రక్చర్, హైట్ నేను మనసులో పెట్టుకొని నాకు నచ్చినట్టు ఇచ్చి మీరు జస్ట్ ట్రయల్ చేసుకొని రండి అంట. కొనాల్సిన అవసరం లేదు, ట్రయల్ చేయి. వాళ్ళు వేసుకున్న నచ్చిన బట్టలు నేను చెప్పిన బట్టలు వాళ్ళు వేసుకొని చూసుకొని వచ్చిన తర్వాత ఒక ఐడియా ఉంటుంది నా బ్రెయిన్లో. కూర్చొని ఇప్పుడు చెప్పండి మీ రిక్వైర్మెంట్ ఏంటి. ఓకే. కొంతమందికి స్లీవ్లెస్ వేసుకోరు, కొంతమంది బాడీ షాఫ్ చూపించారు, కొంతమంది బాడీ షాఫ్ కావాలి, నెక్ డీప్ కావాలి అని అడుగుతారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఫస్ట్ ఒక పేపర్లో ఐ విల్ రైట్ ఇట్ డౌన్. తర్వాత వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళు ఇప్పుడు హల్దీ అనుకోండి, ఆల్రెడీ ఎవరైనా సరే నేను పెళ్లి కూతురిని కదా, నేను పెళ్లి కొడుకుని కదా, నేను ఇలా వేసుకుంటే బాగుంటుంది, అలా వేసుకుంటే బాగుంటుంది అని ఆల్రెడీ ఈ రీల్స్ చూసి మైండ్ సెట్లో ఉంటారు. సో అవి కూడా చూపిమని అడుగుతా. మీకు ఏ కలర్ కాంబినేషన్ ఫస్ట్ నేను చేసేదంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వాళ్ళు ఏమనుకున్నారు అదంతా తీసుకున్న తర్వాత ఫస్ట్ కలర్ ప్యాలెట్ ఓపెన్ చేసి మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఇది మీకు సెట్ అవ్వదు. హైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొంతమందికి కలర్ తక్కువ ఉంటారు కానీ బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది, హైట్ ఉంటుంది, వాళ్ళకి పేస్టల్ కలర్స్ కూడా లుక్ వస్తాయి. ఓకే. సో ఆ సీక్రెట్ అనేది మాకు తెలుస్తుంది డిజైనర్స్కి. సో అట్లా రిక్వైర్మెంట్ తీసుకొని ఫస్ట్ కలర్ సెట్ అవుతాయండి. తర్వాత ప్యాటర్న్స్, ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే షేర్వానికి కానీ సూట్స్కి కానీ ఇంకా లావు కనిపిస్తారు. ఆర్గెన్జా యూస్ చేసినా లావు కనిపిస్తారు. సో వాళ్ళకి తగ్గట్టు యూస్ చేయాలి ఫ్యాబ్రిక్స్, ప్యాటర్న్స్. ప్లీట్స్ వేస్తే కొంతమంది లావు కనిపిస్తారు, గ్యాదరింగ్ వేస్తే కొంతమంది లావు కనిపిస్తారు. సన్నగా ఉన్న వాళ్ళకి గ్యాదరింగ్ ప్లీట్స్ వేయాలి, లావుగా ఉన్న వాళ్ళకి అంబ్రెల్లా కట్ వెళ్ళిపోవాలి, ఖలీల్ కట్ వెళ్ళిపోవాలి. అమ్మో, ఇక్కడ కూర్చోబెట్టి నాకు అన్ని నేర్పించేటట్టున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇవి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. ఇవి చేయకోకుండా ఊరికే చేస్తుంటే దాన్ని ఎందుకు, మేము ప్రొఫెషనల్గా చదివింది ఎందుకు, రైట్? మనం చదివి అన్నామంటే దానికి అర్థం ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడాలి క్లయింట్స్కి. సో ఇదంతా నేను చెప్పి వాళ్ళకి చేస్తాం. అయిపోయాక ఫ్యాబ్రిక్సే మా దగ్గర ఉంటాయి, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. ఒకవేళ కనుక మా దగ్గర ఫ్యాబ్రిక్స్ లేవనుకోండి, విల్ గో ఫర్ ద మార్కెట్ రీసెర్చ్. ఇందాక చెప్పారు కదా ఊరి మీద పడి తిరుగుతాం, తప్పదు. ఆ క్లయింట్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఊరి మీద పడి తిరగాల్సిందే. అయిపోయాక ఫ్యాబ్రిక్స్ అన్నీ వచ్చాక డైయింగ్ ఏమంటే డైయింగ్ అయిపోయాక ఒక్కసారి మీరు రండి, లేదు మీరు రాకపోయినా పర్లేదు, వీడియో కాల్లో మేము కలర్ కాంబినేషన్ అన్నీ చూస్తాం. దగ్గరగా ఉన్న వాళ్ళైతే పర్లేదులేండి నేను వస్తాను అంటారు, దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్లో చేస్తారు. యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా వీడియో కాల్ చేసి చూపిస్తారు. ఈ యూఎస్ నుంచి వచ్చే అంటే ప్రెసెంట్ అక్కడికి పంపించడాలు కానీ ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అవి కూడా చేస్తాం, అది కూడా ఎలా చేస్తామని చెప్తాను ఈ ప్రొసీజర్లోనే. ఇప్పుడు ఇట్లనే మేము ఎవ్రీ స్టెప్ ఫస్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్, ఆఫ్టర్ రిక్వైర్మెంట్ ఐ విల్ గివ్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ సజెషన్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ఫ్యాబ్రిక్ సెలెక్షన్స్కి వెళ్ళిపోతాం, తర్వాత ప్యాటర్న్స్, ఇల్లస్ట్రేషన్ వెళ్ళిపోతాం. అంత ఇల్లస్ట్రేషన్స్ అయిపోయినాక శాంపిలింగ్, ఏది ఇప్పుడు మగ్గం వర్క్ ఉందనుకోండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ. సో ఈ శాంపిలింగ్స్ వేసి వాళ్ళకి ఇస్తాం, చూపిస్తాం. ఓకే అన్న తర్వాత బాగున్నంత వరకు వేసి చూపిస్తాను. 2 times 3 times విప్పి మళ్ళీ మ్యాక్సిమం తెలుసా నా కలర్ కాంబినేషన్ ఎవరు ఇప్పటికి తక్కువట్లే. ఒకసారి 2 సారి చేంజెస్ చెప్తారు కానీ ఎప్పుడు ఏవి చిన్న చేంజెస్ అవి కూడా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మాస్టర్ కూడా మేము ఎలా ఇస్తామంటే క్లయింట్స్కి రెఫరెన్స్ ఇమేజెస్ ఇస్తాము, అన్ని ఇస్తాము. ఇందాక చెప్పాను కదా, అట్లనే మాస్టర్కి ఒక గ్రూప్ ఉంటుంది, ఇస్తాము. అయిపోతే ట్రయల్ వర్షన్కి వస్తారు. బ్రైడ్ గ్రూమ్ ట్రయల్ వర్షన్కి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ కేస్ హల్దీకి బీడ్స్ కానీ 1 gram గోల్డ్ జ్యువెలరీ కానీ ఏమైనా కావాలన్నా కూడా మేము సెటప్ చేసేస్తాం. ఫుట్వేర్, తలపాగా కూడా సెటప్ చేస్తాం. టాప్ టు బాటమ్ A to Z. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు షూ ఉన్నాయనుకోండి, మాకు వెండర్స్ ఉంటారు, ఒక క్యాటలాగ్ పంపిస్తాం, మీకు ఏ షూ కావాలో అది చెప్పండి తెప్పిస్తాను. ఓకే. ఇంకా అది మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయలేదు సఖి, మేబీ ఫ్యూచర్లో చేయొచ్చేమో. ఇప్పుడైతే వెండర్స్ దగ్గర నుంచి తెప్పించేస్తాం. రియల్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి నా స్టోర్లో. ఒక ర్యాంప్ ఉంటుంది, 3 sides ఏమో మిర్రర్ ఉంటుంది. సో వీళ్ళు రెడీ అయ్యేసి అక్కడ వాక్ చేసుకొని రావాలి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఆ రీల్లో ఏంటంటే కెమెరాలో చూపిస్తాం, ఫోన్లో కానీ కెమెరాలో కానీ, ఇదండి మీరు నడుస్తూ ఉంటే ఇలా ఉంది రియల్గా అద్దంలో చూస్తారు.
సో ఎవరైనా సరే తీసుకొని అవుట్ఫిట్స్ బయటికి వెళ్తున్నప్పుడు దే హ్యావ్ టు గో వెరీ హ్యాపీలీ. ఓకే. వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే కొంతమందికి నిద్రలో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి అరే నేను రాంగ్గా కలర్ చూస్ చేసుకున్నానేమో, రేపు నేను నల్లగా కనిపిస్తానేమో ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడే మనం ఏదో నలుగుకి అక్కడ కూర్చున్నప్పుడు ఈ పసుపు అంతా పట్టించినప్పుడు కొంచెం ఫేస్ డల్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమవుతుందంటే పక్కన వాళ్ళు ఒకటి వేసేస్తారనమాట. అదేంటి నీకు ఈ కలర్ సెట్ అవ్వలేదు, నువ్వు వేరే చూస్ చేసుకోవాల్సింది కదా అండ్ అలా. అప్పుడు ఏమైనా వీళ్ళ మనసులో ఉండిపోతుంది అదే ఓకే నేను నల్లగా కనిపిస్తున్నానేమో అనే ఫీల్. సో అలా దాళ్ళ కోసమే అవన్నీ అవాయిడ్ చేయడం కోసమే వాళ్ళకి ఇలా చూపించి పంపిస్తాం హ్యాపీగా కాన్ఫిడెంట్గా. ఓకే. యుఎస్ నుంచి అంటే యుఎస్ నుంచి అఫ్ కోర్స్ ఎలా ఆర్డర్ తీసుకుంటామంటే అక్కడ వాళ్ళకి ఒక టేప్ ఒక మనిషి ఉంటే చాలు. ఇక్కడ నుంచి మేము గైడ్ చేస్తాం. గైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అని కూడా తీసుకొని ఇది కూడా సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఇక్కడ లోకల్గా ప్రొసీజర్ చేసామో వాళ్ళకి కూడా కాల్లో ప్రొసీజర్ సేమ్ చేసి కొరియర్ చేస్తున్నప్పుడు విల్ మేక్ ఏ వీడియో ప్యాకింగ్ వరకు. ఇదోండి ప్యాకింగ్ వరకు ఎందుకంటే నాకు క్లయింట్స్కి ఏ రోజు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. నాకు క్లయింట్స్ కావాలి, వాళ్ళతో లాంగ్ లైఫ్ ఐ మీన్ లాంగ్ టర్మ్గా ఉండాలనుకుంటున్నాను. సో ఇలా ఉండడం వల్ల ఏముంటుందంటే అండి ఈ ప్రొసీజర్ వల్ల క్లయింట్స్ మనతో ఉంటారు, మన క్లయింట్స్తో ఉంటారు హ్యాపీ. సో అందుకోసమే నాకు ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాం. మా క్లయింట్స్ ఆర్ వెరీ గుడ్. అంటే నేను ఈ మధ్య కాలంలో ఒకటి విన్నానండి, అది ట్రూనో కాదో మీరే చెప్పండి. చెప్పండి. పెద్ద పెద్ద డిజైనర్ స్టోర్స్ ఉంటాయి లైక్ మనీష్ మల్హోత్రా కానీ లేకపోతే ఇలా డిజైన్ సవ్యసాచి ఇలాంటి డిజైనర్స్ వాళ్ళ కుట్టేది కూడా సో గల్లీలో ఉన్న మాస్టర్సే అని నేను విన్నా. ఫినిషింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫినిషింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకో చెప్తాను. ఎగ్జాంపుల్ మీరు ఒక కుర్తా కొనండి, ఈ రోజే మీరు వెళ్ళేసి రెడీమేడ్ అంతా తిరగండి, రెడీమేడ్ స్టోర్స్ అన్నీ తిరిగేసి కుర్తాకి పాకెట్ కట్ట కిందికి ఉంటుంది. గమనించారా లేదా మీకు ఎప్పుడైనా? మీ ఫ్రెండ్స్ వేసుకోవడం మీరు కానీ కట్ట కింద. నా డిజైనర్ స్టూడియోలో నేను పెట్టుకుంది ఏంటంటే కుర్తా నాకే చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది. ఏంటి అబ్బాయిలు అలా వేసుకున్న పాకెట్ ఏదో అలాడుతుంది, నాకు నచ్చలేదు. అందుకోసం నేను పాకెట్ అనేది పైకి ఇస్తాను. ఇంకోటి కన్సీల్డ్ ఫినిషింగ్ ఇస్తాను కింద. అది మీకు ఎక్కడ రెడీమేడ్లో దొరకదు, మా ఫినిషింగ్ మాత్రంలోనే దొరుకుతుంది. ఒక్క కుట్టు కూడా కనిపించదు మీకు కుర్తాలో కింద. ఓకే. సో ఆ డిజైనర్స్ కి అండ్ బయట వేరే వాళ్ళకి ద డిఫరెన్స్ అదే డిఫరెన్స్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఇది 5 లక్షల లెహంగా ఎందుకు ఉంది, 3 లక్షల లెహంగా ఎందుకు ఉందని అంటారు. డిఫరెన్స్ ఏంటంటే హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎంబ్రాయిడరీలో కూడా 2 డిఫరెన్స్ ఉన్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంది, మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది. ఓకే. హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైం పడుతుంది, అది కస్టమైజేషన్ బాగా కనిపిస్తుంది. మిషన్ ఎంబ్రాయిడరీ ఫాస్ట్గా అయిపోతుంది, రైట్? అట్లనే దీంట్లో కూడా అంతే. మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద బ్రాండ్స్కి ఎందుకు అంత కాస్టింగ్ కూడా ఉంటుంది గల్లీలో ఉన్న వాళ్ళు, అఫ్ కోర్స్. కానీ వాళ్ళకి కూడా మేము గైడ్ చేస్తాం. ఓకే. వాళ్ళకి నీట్గా చేయడం వచ్చు, మాకు ఎలా చేపించాలో వచ్చు. ఓకే. రైట్? ఎలా ఇవ్వాలో ఫినిషింగ్ తెలుసు. ఇప్పుడు 10,000 ఒక అవుట్ఫిట్ అంటే దానికి ఏ రా సిల్క్ యూజ్ చేస్తాం? 600-700 పర్ మీటర్ పెట్టి రా సిల్క్ యూజ్ చేస్తాం. బేస్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసేది. 5 లక్షలు ఉంది అంటే 10,000 రూపాయలు యూజ్ చేస్తాం. డిఫరెన్స్ వెనకాల బ్యాకింగ్ ఇస్తాము, ఇంకా లైనింగ్స్ కూడా రా సిల్క్లోనే ఇచ్చేస్తాం. నేను ఇప్పుడు క్యాడ్లో కూర్చొని ఒక వర్క్ చేసి ఫ్యాబ్రిక్ తెచ్చి వాళ్ళకి పంపిస్తా. అక్కడ వాళ్ళు డిజైనింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. దాని తర్వాత నేను ఇక్కడ కార్డిగన్లో పెట్టేసి హ్యాండ్ వర్క్ చేపిస్తా. తర్వాత మా వాళ్ళు దానికి లైనింగ్లు అన్నీ ఏమంటారు క్యాన్స్ దానికి కావాల్సిన ఏమైనా యాక్సరీస్ కావాలన్నా ఏమైనా కానీ పాపం తిరిగేసి తీసుకొని వస్తారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తారు. మా ఎంతమంది వెనకాల వర్క్ చేస్తే ఆ ప్రైస్ వస్తుందండి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. సో అంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ అనేది కూడా హై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఓకే. ఏదైనా సరే. నైస్ అండి. ఏంటంటే ఒక డిజైనర్ లైఫ్ అనేది ఒకసారి మీరు చెప్తూ ఉంటే ఇంత ఉంటుందా, ఇలా ఉంటుందా? ద బిజినెస్ అనేది కూడా ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ బిజినెస్. దట్స్ ట్రూ. నైస్ కావ్యారెడ్డి గారు. ఏంటంటే యువర్ జర్నీ ఫ్రమ్ 2022 నుంచి మొదలెట్టిన తర్వాత ఒకసారి ఒక డిజైనర్ లైఫ్ ఎలా ఉంటుందంటే సో ఫ్రమ్ పాస్ట్ టు నౌ ఆ ట్రెండ్ కానీ అన్ని దానిల గురించి చాలా చక్కగా వివరించారు. రియల్లీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఫర్ ఎవరైతే డిజైనర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఇంటర్వ్యూలా కూడా ఉంటుంది. మీ ఇంటర్వ్యూ త్రూ కూడా ఎవరన్నా నా ఇంటర్వ్యూ చూసి జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే
డిజైనర్స్ అవ్వాలి, మేము ఖచ్చితంగా డిజైనర్ స్టూడియో పెట్టాలనుకునే వాళ్ళు గట్టిగా రండి అమ్మా. అదే ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇంకొక డిజైనర్ స్టూడియో పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయితే నాకు హ్యాపీ. Yeah. అరే నా దగ్గర నేర్చుకొని వెళ్ళి ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ అయిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. Yeah. నాకు తెలుసు ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయని. అందుకే ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి వాళ్ళకి గట్టిగా ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళకే వాళ్ళకి మీరైతే బాగా సపోర్ట్ చేస్తా. నేను ట్రైనప్ చేస్తానండి Yeah. అందరినీ. నైస్ కావ్యారెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ అనే వెరీ వాల్యుబుల్ థింగ్స్. సో ప్రజెంట్ ట్రెండ్ గురించి కానీ అన్నీ చాలా చక్కగా వివరించారు. అటు ఆరోగ్యపరంగా అయినా కానీ, అటు మార్కెట్లో జరుగుతూ ఉన్న ఘోరాలైనా కానీ ఎవ్రీథింగ్ యూ షేర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.